Dear Alpha community members, hope you are doing well. మనము కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు యాజ్ ఏ బిగినర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ వర్క్ లొకేషన్ లో చూపించాలన్నప్పుడు మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఏంటంటే సో వర్క్ రిజల్ట్స్ అనేది రావడం కోసము రీసెర్చ్. ఓకే, కాంటెంట్ ని మనం ఎలా రీసెర్చ్ చేయాలి, లేటెస్ట్ ఏఐ టూల్స్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కనుక తెలియకపోతే హౌ కెన్ వి గెట్ ద ఇన్ఫర్మేషన్, దాన్ని నెక్స్ట్ కనెక్టివిటీ ఓకే రిజల్ట్స్ రావడం కోసము ఫార్వర్డ్ స్టెప్స్ అనేది ఏ విధంగా వెళ్ళాలి అనేది ఐ విల్ షో యూ ఇన్ దిస్ సెషన్. క్లయింట్ లొకేషన్ లో మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినా గానీ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండింగ్ సో ద రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ ఈస్ ద ప్లేయింగ్ ద క్రూషియల్ రోల్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. మనం ఆ కాంటెంట్ కి సంబంధించిన రీసెర్చ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో దిస్ ఇస్ ద హోల్ ద ఫ్రేమ్ వర్క్. అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్ అండ్ ద ట్రెండింగ్ టాపిక్స్, write and format, create clear and compelling and structured content. This is the most important. Okay, మనం రీసెర్చ్ చేసేటప్పుడు నౌ ఏఐ టూల్స్ ఆర్ బూమింగ్, రైట్? ఏఐ టూల్స్ తో మనం రీసెర్చ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ అనేది చేయొచ్చు. గాట్ ఇట్? ఇన్ ఎర్లియర్ అయితే గూగుల్లో మనము సెర్చింగ్ చేసేటప్పుడు ఐ విల్ షో యూ ఇన్ ద ప్రాక్టికల్ వే బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్. సో గివ్ మీ ఇన్ ద లిస్ట్, కాపీ దెన్ అంటే ఓకే, నేను గూగుల్లో టైప్ చేశాను బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్, గివ్ మీ ఇన్ ద లిస్ట్. గూగుల్లో మనకి రిజల్ట్ అనేది ఇచ్చింది 15 అనేది. ఓకే, ఫ్రమ్ సోర్సెస్ అక్రాస్ ద వెబ్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. దెన్ వీడియోస్ వచ్చాయి, తర్వాత కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అగైన్ నన్ను థింక్ చేసే విధంగా నాకు రిజల్ట్స్ అనేది చూపించింది. ఐఎమ్ నాట్ ఇంప్రెస్ అబౌట్ దాట్. ఇదే గూగుల్లో మనకి ఏఐ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ ఐ సెలెక్ట్ ద సేమ్ థింగ్, ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ మోర్ దెన్ 45 వెబ్సైట్స్ అండ్ మోర్. ఓకే, విత్ ఇన్ ఏ సెకండ్స్ క్రియేట్ చేసి టాప్ ఏఐ ఇమేజ్ క్రియేషన్ టూల్స్ అనేది మనకు ఒక లిస్ట్ వచ్చింది. ఓకే, ఈ అగైన్ లిస్ట్ లో ఇచ్చినా గానీ ఈ డేటా అంతా అక్రాస్ ఫ్రమ్ ద 31 టాప్ పాపులర్ వెబ్సైట్ నుంచి మనకి ఇచ్చింది. ఓకే, ఇఫ్ ఐ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ సో విత్ ద చాట్ జీపీటీ ఆల్సో సెర్చింగ్ అక్రాస్ ద వెబ్, మనకి కొంచెం కన్స్ట్రక్ట్ ఫార్మేట్ లో మనకు ఒక డేటా అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇఫ్ ఐ గో విత్ ద పర్ప్లెక్సిటీ, ఓకే, నేను పర్ప్లెక్సిటీకి వెళ్ళాను అంటే పర్ప్లెక్సిటీ కూడా సేమ్ యాక్టివిటీ చేసింది అక్రాస్ ద వెబ్. సో ది బెస్ట్ ఐడెంటిఫై టూల్స్ అనేది తీసుకుంది. నౌ హియర్ వీ కెన్ గెట్ ద డేటా. ఓకే, మనకి బెస్ట్ డేటా అని వచ్చింది. ఓకే, ఇక్కడ యాక్యురసీ కనుక చూస్తే పర్ప్లెక్సిటీలో సో ది బెస్ట్ గా వచ్చింది, ఎందుకంటే వీ నో వెరీ వెల్ రైట్ చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, ఫైర్ఫ్లై అండ్ రో అండ్ ఐడియోగ్రామ్ అండ్ ఫ్రీ పిక్ ఏఐ and Crea and Delhi3, right? So these are the best tools. Okay, then if I go with another tool now it is okay, Perplexity కి సంబంధించిన కామెట్ బ్రౌజర్ ని కనుక మనం యూజ్ చేస్తే which is different than the Google Chrome. Okay, నేను ఏం అడుగుతున్నాను, బెస్ట్ AI tools for image generation, give me in the list. Also complete the sign up which is the best as per reviews, then enter. ఓకే, నేను ఒక కమెంట్ అనేది సో కమెంట్ బ్రౌజర్ కి అనేది ఇచ్చాను. సో కమెంట్ బ్రౌజర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఎవర్ ఏఐ చాట్బోట్ అండ్ ఏఐ ఏజెంట్. సో ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, సో టాప్ లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. ఓకే, టాప్ లిస్ట్ ఇస్తుంది. నౌ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ సో మిడ్ జర్నీ. ఓకే, సో ప్లీజ్ డూ సైన్ అప్ ఇన్ మిడ్ జర్నీ, దెన్ ఎంటర్. గో టు ద మిడ్ జర్నీ అఫీషియల్ వెబ్సైట్. సో మన అఫీషియల్ వెబ్సైట్ కి అనేది వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఎలాంటి స్టెప్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనము ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు. నౌ ఇట్ ఈస్ టేకింగ్ ద మిడ్ జర్నీ. ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ అనేసి అడుగుతుంది. సో ఆటోమేటిక్ గా సైన్ అప్ అనేది అడుగుతుంది. ఇక్కడ మనం జీమెయిల్ ఐడి యాక్సెస్ కనుక ఇచ్చాము అంటే వీ కెన్ కంప్లీట్ ద సైన్ అప్. ఓకే, సో దిస్ ఈస్ హౌ కెన్ వీ డూ ద బెస్ట్ వే రీసెర్చ్. మార్కెట్ లో ఉండే టాప్ ఏఐ టూల్స్ తో ఏ విధంగా రీసెర్చింగ్ చేయాలి, జనరల్ గా రీసెర్చ్ ఏ విధంగా చేస్తాము, ఏఐ టూల్ తో ఎలా రీసెర్చింగ్ చేస్తాము, దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ వీఆర్ థింకింగ్ ఎట్ ద వర్క్ లొకేషన్. ఇలా వర్క్ లొకేషన్ లో ఇచ్చే అసైన్మెంట్స్ ని డిఫరెంట్ ఏఐ టూల్స్ తో మనం రీసెర్చింగ్ చేయడం వల్ల వేరియేషన్ అనేది మనం తెలుసుకోగలుగుతాము, బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.